చీకటి పడ్డ తర్వాత లక్ష్మీ విహారి కారులో బయలుదేరి ఉంటారు. ఇంక దారి మధ్యలో వెళ్తూ ఉంటే అడవిలో ఒక దగ్గర కారు ఆగిపోతుంది. అయ్యో! లక్ష్మి కారు ఆగిపోయింది. స్టార్ట్ అవ్వట్లేదు. ఏమైందో నేను వెళ్లి చూసొస్తాను అని విహారి కారు దిగి చూస్తూ ఉంటాడు. ఇంకా అలా లక్ష్మి కూడా కారు దిగి చూసి మళ్ళీ పక్కకు వెళ్ళిపోతుంది. అక్కడ మినుగురు పురుగులు కనిపించడంతో ఒక దగ్గర చదునుగా ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ మినుగురు పురుగులు చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మిని చూసిన విహారి వెనకాలే వెళ్ళి, "లక్ష్మి, ఈ మినుగురు పురుగులలో చూస్తుంటే నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు లక్ష్మి. ఇప్పుడైనా చెప్పు లక్ష్మి నీ మనసులో మాట" అని విహారి అడుగుతూ ఉంటే, ఇంకా లక్ష్మి చాలా హ్యాపీగా విహారిని చూస్తూ, "విహారి గారు, నేను మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ విహారి గారు" అని చెప్తూ ఉంటుంది. ఇంకా దాంతో విహారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, "నేను నీ మెడలో తాళి కట్టినప్పుడు చూసిన సంతోషాన్ని ఇప్పుడు ఈరోజు నీ మొహంలో చూస్తున్నాను లక్ష్మి. నాకు చాలా హ్యాపీగా ఉంది" అని లక్ష్మి మొహాన్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ ఉంటాడు. ఇంకా అడవిలో లక్ష్మీ విహారీ ఒక్కటైపోతారేమో! ఆ ప్రెగ్నెన్సీ దీనివల్లే వచ్చిందని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారేమో! వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.